ఇప్పుడు మార్క్స్ వార్త 16 చివరి వచనాల్లో కొత్త బైబిల్ ఇమ్మంటారా మీకు? పర్లేదు, ఇది నాకు సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి ఇదే బైబిల్. నా దగ్గర ఉంది, నా చిన్నప్పుడు బైబిల్. ఏ డిబేట్కి వెళ్ళినా ఇదే బైబిల్ పట్టుకెళ్తాను. ఓకే, వెరీ గుడ్ అండి. కొత్తది ఇమ్మంటే చెప్పండి. లేదు మీకు నేను నా తమ్మునైల్లో పెట్టుకుంటాను. ఇదిగోండి, కరుణాకరికి పేజీ చిరిగిపోయింది అయినా సరే నేను జాగ్రత్తగా ఇదే పెట్టుకుని వాడుతాను. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బైబిల్తోనే నాకు జయం. ఓకే. 16వ అధ్యాయం చివరి వచనాల్లో ఇప్పుడు కూడా మీకు జయం రావాలని. ఇది జయాపజయాలకు సంబంధించింది కాదులేండి. ఓకే. ఒక చర్చ్ ద్వారా కొన్ని విషయాల మీద స్పష్టత వస్తుందేమో చూస్తున్నాం. రైట్. చివరి వచనం చూడండి. నమ్మిన వారు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వేసి చెప్పాడు కదా. అవునండి. అయితే అలా నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడిన ఏమనగా నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టుదురు. ఇప్పుడు ఈ దెయ్యాలతో స్కిట్లు వేస్తున్నారు. ఇదంతా బైబిల్కి విరుద్ధం అండి అని చెప్పి మీరే మీ వాళ్ళలోనే మీ భాష కొంతమంది చెప్తారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదో వేసి చెప్పాడు నా నామాన దెయ్యాలను వెళ్ళగొడతారు. అవును, అది బైబిల్ ప్రకారంగా మేమే కరెక్ట్ అంటున్నారు. ఇంకోటి చెప్తాం, రైట్. కొత్త భాషలు మాట్లాడతారు. షాబారే బారా బారా అంబారా గంబారా అంటున్నారు. ఆ భాష ఏంటి ఎవరికి తెలియదు. నాకు తెలియదు. అది ఇప్పుడు అంటే బైబిల్లో ఉంది కదా అని చెప్తున్నారు. అంటే మీరు కూడా ఒకప్పుడు క్రిస్టియనే కాబట్టి మీకు ఏమైనా తెలుసుంటే చెప్పాలి మీరే. నాకైతే తెలియదు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఇలాంటి ఈ ట్రిక్స్ లేవు. అప్పుడు ఇంకా భాష అంటే అంత డెవలప్ అవ్వలేదు. ఇన్స్టిట్యూట్స్ మార్కెటింగ్ క్రమక్రమంగా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది. ఈ పాములను ఎత్తిపట్టు ఇది మాత్రం స్కిప్ చేసేస్తారు. తర్వాత చూడండి, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు. ఈ రిస్క్ ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసేసి కొత్త భాషలు మాట్లాడతారు, దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. ఇది మాత్రం తీసుకుంటారు. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. సరే, సెలెక్టివ్గా 2-3 తీసుకున్నారు కదా. తీసుకున్నారు, రైట్. అంటే మీరేం చెప్తున్నారు, ఈ మిరాకిల్స్కి స్వస్థతలకి బైబిల్ సపోర్ట్ చేయదు అని. ఇప్పుడు అక్కడ యేసు చెప్పిన వర్షన్లో అది మీరు సువార్తలో చదివారు కదా. సువార్తలో శిష్యులకి ఇవ్వబడినటువంటి దానికి తర్వాత శిష్యులు వారి సంఘాల సువార్తకులకి ఇచ్చిన దానికి తేడా ఉంది. అంటే అక్కడ క్లియర్గా ఏముందంటే అది ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు అమల్లో ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. తర్వాత అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు సంఘాలను అప్పగించారు కదా మిగిలిన సువార్తికులను తయారు చేసి. తిమోతి లాంటి వాళ్ళని ఇంకొకరు వాళ్ళకి కూడా సేమ్ పవర్స్ ఉన్నాయా అపోజిల్స్కి ఉన్నటువంటి పవర్స్ అనేటువంటిది ఇంకొక ఆస్పెక్ట్. వీటి గురించి మనం చర్చ చేయాలనుకుంటే మనం ఇంకో ఎపిసోడ్ తీసుకుందాం ఖచ్చితంగా. మీకు నేను అంటే ఇలాగ ఓపెన్గానే ఓకే అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అందులో ఉన్న వర్సెస్ ప్రకారంగా యేసు చెప్పింది కేవలం శిష్యులకు మాత్రమే అప్లై అవ్వదు, నమ్మిన వారి వలన అన్నాడు. అంటే ఎవరైతే యేసుని నమ్ముతున్నారో వాళ్ళ వలన అని చెప్పాడు ఆయన. అది కాలానికి పరిమితి లేదు, ఒక జాతికి పరిమితి లేదు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా మహిమలు వస్తాయని చెప్పాడు ఆయన. అంటే అక్కడ ఎవరిని అడ్రస్ చేస్తున్నారు అనేదే ఒకటి ఆస్పెక్ట్. నేను దానికి మీకు ఆన్సర్ ఇస్తాను కదా. సరే, దీని మీద ఒక టాపిక్ పెట్టుకుందాం, ఒక డిబేట్ పెట్టుకుందాం ఖచ్చితంగా. అలాగే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అపోస్తుల గురించి మీరు చెప్పారు కదా, ఈ అపోస్తులు ఫుల్ డిబేట్ వేసుకుందాం అనుకున్నాం తప్పనిసరిగా. అసలు యేసు మతాన్ని తయారు చేసిందే అపోస్తులు, ఇది కూడా ఒక టాపిక్ తీసుకోండి. ఏంటండి? యేసు మతాన్ని తయారు చేసిందే ఈ అపోస్తులుగా పిలువబడ్డ యేసు శిష్యులు. యేసుకి ఒక కొత్త మతం పెట్టే ఉద్దేశం లేదు అసలు ఆయన ఊహించలేదు. ఆయన కనుక వస్తే ఎవరి యేసు మహానుభావుడు అంటారు. అంటే ఆయన పేరుతో ఒక మతం తయారయ్యిద్ది అనే ఊహ ఆయనకి లేదు కాబట్టి ఈ మతానికి మూల పురుషుడు ఎవడని అడుగుతాడు. ఆయనకి తెలియకుండా ఒక రకంగా యేసుని చీట్ చేసి మోసం చేసి వీళ్ళు కొత్త మతం తయారు చేసేసారు. దీనికి కావాలంటే దీని మీద ఒక టాపిక్ పెట్టుకుందాం. అలాగే, షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ముఖ్యం కదా. అసలు ఆ సమస్య అక్కడ క్రియేట్ అవ్వకపోతే ఈరోజు ప్రపంచానికి ఎంత ఉండేది కాదని నా అభిప్రాయం. సార్ మీరు ఏది చెప్తున్నారో మీకు ఏదో కౌంటర్ ఇద్దాం అనుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు అనేటువంటిది ఒక మాట్లాడారు. అందులో బ్రాండెడ్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. బ్రాండెడ్ పెట్టుబడులు ఒక ఎల్ఐసి, ఎస్బీఐ, ఏమండి, శ్రీరామ్ చిట్ ఫండ్స్, ఇలా కొన్ని ఉన్నాయి బ్రాండెడ్. చాలా వరకు అంటే 70-80% నమ్మొచ్చు వాటిని. ఇంక ఎల్ఐసి అయితే ఆల్మోస్ట్ నమ్మొచ్చు. ఎప్పుడైనా బాగా ఆర్థిక లావాదేవీల్లో దెబ్బతింటే తప్పితే ఎల్ఐసిని నమ్మొచ్చా తెలీదా? నమ్మొచ్చు. ఎల్ఐసి గురించి మనకి ఏజెంట్లు ఇంతకుముందు అయితే రోజు ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడైతే ఆఫీసులు తెరుచుకుని కూర్చుంటున్నారు. ఏది బెటరు, చిన్నపిల్లలకి ఏది బెటరు, ఎడ్యుకేషన్కి ఏది బెటర్ అని చెప్పి ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. సో అలాంటి వారు కూడా ఉన్నారు. ఎక్కడ మార్కెటింగ్ మతం అని మీరు ఏదైతే అంటున్నారో ఆ మార్కెటింగ్ మతంలో మీ సెన్స్లో పెట్టుబడులు తీసుకునే వాళ్ళు దానికి రాయితీ ఇచ్చేవారు. మీరు ఎంత పెడుతున్నారో దానికి ఎంత అయితే వాళ్ళు చెబుతున్నారో ఆ రోజున
మీరు ₹1,00,000 పెడితే ఈ అజూరెన్స్ ఎంత వస్తుంది, ఇంతకాలంలో ఎంత వస్తుంది అని ఇప్పించినటువంటి దాఖలు ఉన్నాయి. బాగుంది, మీరు చెప్పిన పాయింట్ బాగుంది. రైట్. మార్కెట్లో బ్రాండెడ్గా నమ్మకంగా ఉన్న కంపెనీలు ఉన్నాయి, అక్కడ పెట్టుబడి పెడితే సురక్షితం అని చెప్తున్నారు. అయితే ఏవి బ్రాండెడ్, ఏది నమ్మకం, ఏది మోసపూరితమైన కంపెనీలు, ఈ తేడా మనకి ఎక్కడ తెలుస్తుంది? మీరు చెప్పిన బ్రాండెడ్ కంపెనీలు ఏవి కూడా మీకు రాత్రికి రాత్రే అబ్నార్మల్గా లాభాలు వచ్చేస్తాయి, రాత్రికి రాత్రి మీరు కోటీశ్వరులు అయిపోతారని చెప్పరండి. మీకు లాభాలు అనేవి దీర్ఘకాలంలో వస్తాయి, స్టాండర్డ్గా ఉంటాయి, స్లో అండ్ స్టడీగా ఉంటాయి. అవి కూడా మార్కెట్ రిస్కులకి లోబడి అని చెప్తారు. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా 100% ఏమి షూరిటీ చెప్పరండి. మార్కెట్ రిస్కులకు లోబడి మీరు ఓన్గా చదువుకొని పెట్టుబడులు పెట్టండి అని చెప్తారు. వీళ్ళకి లాగా ఇప్పుడు సైబర్ మోసాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, మీకు పావలా పెడితే రూపాయి లాభాలు వస్తాయి, ఉత్తి పుణ్యాలు రాత్రి రాత్రి కోటీశ్వరులు ఇది చెప్తారు. అది ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు ఈజ్ ఈక్వల్ టు కార్పొరేట్ మార్కెటింగ్ మతం. అంటే మీ మతంలో ఉన్న కార్పొరేట్ పాస్టర్లు అంటున్నారా? అంతే. సరే, మీరు ఎల్ఐసి ఏజెంట్స్ ఏమండి, ఎల్ఐసి వ్యవస్థ ఏమండి, మాలాంటి వాళ్ళు. నేను ఎల్ఐసి ఏజెంట్లు అంటుండే ఆల్మోస్ట్ మీకు పుణ్యమే చేసి వెళ్తాం. సరే, ఇప్పుడు మీరు అట్లా కంపేర్ చేస్తే పోనీ ఎల్ఐసిలో నికరంగా లాభాలను పొందినవారు మన కళ్ళ ముందు సాక్షిగా కనబడతారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీ మత విశ్వాసం ప్రకారంగా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోయాడు, ఒక ఆధారం ఉందా ఎవరికన్నా? అది ఇప్పుడు ఆధారం అనేటువంటిది విశ్వాసానికి సంబంధించింది. ఒకటి తర్వాత నమ్ముకున్నంతసేపు నేను ఆనందంగా ఉన్నాను. అక్కడికి వెళ్ళడం వలన నేను ఇబ్బంది పడ్డానని కానీ, లేదు అంటే బాధపడ్డానని కానీ, లాస్ అయ్యానని కానీ, ఒకవేళ లాస్ అయినా ఆనందంగా ఉండగలిగిన వారు ఉన్నారు ఇక్కడ. అది వ్యక్తిగతం, జనరలైజ్ చేయలేం. అదే అంటున్నాను. నేను కూడా, మీరు కూడా ఏం చేశారంటే మీరు ఎక్కడ చూసినా జనరలైజ్ చేసే మాట్లాడుతున్నారు. అందరికి ఆపాదించేస్తున్నారు, పాస్టర్లు అందరికీ ఆపాదించేస్తున్నారు, క్రైస్తవులందరికీ ఆపాదించేస్తున్నారు. అదొక్కటే మీతో నాకున్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ ఇష్యూ ఉన్న చోట మీరు పోరాడితే మీ వెనకాల మేము రావడానికి కూడా సమస్య ఏంటో చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు నా ఎదురుగా లేదా మాలాంటి వాళ్ళు ఎదురుగా మాట్లాడే ప్రతి పాస్టర్ గారు, ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ ప్రకారంగా వాళ్ళందరూ తప్పేనండి, మేము అలాంటి వాళ్ళం కాదంటారు. అసలు ఎవరు ఒరిజినల్, ఎవరు ఫేక్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు చెప్పారు మీకు? ఎవరెవరు వచ్చారు అంటే నాలాంటి ఆలోచన వల్ల మీ దగ్గర దాకా వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఫోన్ చేసిన విశ్రాంతి క్రిస్టియన్ కానీ, జాన్ బాబు, నాతో రెగ్యులర్గా మాట్లాడే జాన్ బాబు గారు కానీ, తర్వాత జాన్ పాల్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు మీ కిరణ్ పాల్, వీళ్ళందరూ అంటే ఎవరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతారో వాళ్ళు తప్ప మిగిలిన క్రైస్తవులు, మిగిలిన పాస్టర్లు అందరూ దొంగలే అన్నట్టుగా మాట్లాడతారు. ఎవడైతే మైకి పట్టు ఆడొక్కడే. వాళ్ళని కాదు, మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో మీ పద్ధతిలో, అంటే మీరు చెప్తున్నటువంటి విధానంలో టచ్ ద్వారా కానీ, ఇలాంటి పాంప్లెట్ ద్వారా కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మార్కెటింగ్ బ్యాచ్. అది కొంతమంది చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఆ సంస్థలు ఏంటో మీకు తెలుసు. సంస్థల పేరు ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకోలేదు. అయితే ఆ సంస్థలు మీకు తెలుసు, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, సక్సెస్ రేట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎవరిని ఇప్పుడు మీకు కౌంటర్ కూడా ఎవరు వాళ్ళు. శివశక్తి వ్యవస్థ ఒకటి ఉందని కూడా వాళ్ళు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు, తెలుసు వాళ్ళకి. కానీ ఇప్పుడు మా మీద రెస్పాండ్ అయితే వాళ్ళకి కలిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. కాబట్టి మా జోలికి రారు వాళ్ళు. ఎవరైతే కొద్దిగా మమ్మల్ని ఏదో ఢీ కొడితే కొద్దిగా పాపులర్ అవ్వచ్చు, లేకపోతే శివశక్తిని డ్యామేజ్ చేసేసి క్రైస్తవాన్ని కాపాడేద్దామని ఒక అత్యుత్సాహం ఉన్నోళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కార్పొరేట్ పాస్టర్లకి అవసరం లేదు కదా, వాళ్ళ వ్యాపారం వాళ్ళకి బాగా నడుస్తూ ఉంది. మరి లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు అలాంటి వాటి మీద మీరు ఫైట్ చేయండి, అక్కడ బాగా నష్టం జరుగుతుంది. అది సగటు క్రైస్తవుడికి జరుగుతుంది, అంటే క్రైస్తవుడు అనుకున్న వాడికి జరుగుతుంది, పూర్తి స్థాయిలో క్రైస్తవ్యంలో ఉన్నవాడికి నష్టం జరుగుతుంది. ఇంకో ఇలాంటి పాంప్లెట్స్ ద్వారా, టీవీ యాడ్స్ ద్వారా, ఫేక్ సాక్ష్యాల ద్వారా ఏమండి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో అంటే హైందవ సోదరులు, వారికి నష్టం జరుగుతుంది. మీరు ఆపాలి మరి ఇప్పుడు దీన్ని. అదే కదా మా వాళ్ళ ద్వారా మేము వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ్యానికి కూడా చెడ్డ పేరు వస్తుంది.